అమ్మవారి విగ్రహం కోసం వేదవతి, ప్రసాదరావు, శ్రీకర్ అవని వాళ్ళ ఇంటికి వస్తారు. శ్రీకర్ అవనితో ఇలా చెప్తూ ఉంటాడు, నా కోసం ఏదైనా కానీ చేస్తాను అని మాట ఇచ్చావు కదా, నీ మెడలో తాళి తీయడం తప్పించి ఏది చెప్పినా కానీ చేస్తాను అని నువ్వు నాకు ఇంతకుముందు చెప్పావు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక అలా చెప్పేసరికి అవని, నాకు గుర్తుంది, నేను ఇచ్చిన మాట ప్రకారం ఆ అమ్మవారి విగ్రహాన్ని నా చేతులతో నేనే తీసుకొచ్చి మీ పూజా మందిరంలో పెడతాను, నా మాట నిలబెట్టుకుంటాను అని అవని చెప్పేసరికి ప్రసాదరావు, వేదవతి చాలా సంతోషపడిపోతూ ఉంటే సుజాత, నరసింహం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక శ్రీకర్ కోసం అవని పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అలా నడుచుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. నరసింహం, సుజాత కూడా అవని వెనకాలే వస్తూ ఉంటారు. ఇక అవని అమ్మవారి విగ్రహంతో ఇక వేదవతి ఇంటికి వస్తూ ఉంటుంది. అవనితో పాటు శ్రీకర్, వేదవతి, ప్రసాదరావు అందరూ కూడా తనని తీసుకొని ఇక వేదవతి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక అమ్మవారి విగ్రహం అవని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తూ ఉంటాయి. మరి అమ్మవారి విగ్రహాన్ని అవని వేదవతి ఇంట్లో పెట్టగలదా? మధ్యలో అమ్మవారు ఏదైనా ఆటంకం సృష్టిస్తారా? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. వీడియోను తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.